కాలానికి మనిషికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే మనిషి కాలానుగుణంగా తన ఆహారపు అలవాట్లను, జీవన శైలిని మార్చుకోవాలి. అలా మార్చుకోగలిగితేనే మనుగడ బావుంటుంది. వేసవి కాలంలో ఉన్నట్టు శీతాకాలంలో ఉండలేం. ఉండకూడదు కూడా. ఆయా కాలాలకు తగ్గట్టు వాతావరణంలో మార్పులు వస్తుంటాయి. తదనుగుణంగా మనము మారాలి. మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలో పరిశీలిద్దాం. కాలానుగుణంగా వచ్చే మార్పుల వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వాటి నుంచి బయటపడాలన్నా, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలన్నా ముందుగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడే చలికాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో ముందుగా నిమ్మరసం. ఉదయాన్నే నిద్ర లేవగానే వేడి నీళ్ళలో ఒక గ్లాస్ నిమ్మరసం కలుపుకొని సేవిస్తే శరీరానికి కావలసిన విటమిన్ సి చేరుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శీతాకాలంలో ఉసిరికాయ తప్పనిసరిగా తీసుకోవాలి. పైగా ఈ సీజన్లో ఉసిరి ఆరోగ్యసిరి సమృద్ధిగా దొరుకుతుంది. క్రమం తప్పకుండా రోజు ఒక ఉసిరికాయ తింటే ఆరోగ్యరీత్యా ఎంతో శ్రేయస్కరం. ఇందులో కూడా నిమ్మలో ఉన్నట్టు విటమిన్ సి ఉంటుంది. రోగ నిరోధక శక్తి మెరుగుపడేలా చేస్తుంది. ఉసిరి కేశాల ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. ఉసిరికాయ పచ్చళ్ళు, ఉసిరికాయ చట్నీ, ఉసిరికాయ పొడి, ఉసిరి జ్యూస్లలో కూడా తీసుకోవచ్చు. తర్వాత చిలకడ దుంప. శీతాకాలంలో చిలకడ దుంపల్ని తప్పనిసరిగా తినాలి. పైగా ఇది సీజనల్ ఫుడ్ కూడా. ఇందులో లెక్కకు మిక్కిలి పోషకాలు ఉంటాయి. ఇది పెద్దలకే కాదు, పిల్లలకు కూడా మంచిది. క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే బత్తాయి పండ్లను కూడా మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. ఎన్నో పోషకాలు గల పండు బత్తాయి. దీన్ని జ్యూస్ చేసుకుని తాగొచ్చు. మలబద్ధక సమస్యను నివారించడంలో బత్తాయి ఎంతో ఉపకరిస్తుంది. అలాగే శీతాకాలపు ఆహారంలో కూరగాయలను, బఠానీలను కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. చలికాలంలో మీరు నెయ్యిని ఖచ్చితంగా తీసుకోవాలి. ఉదయం పూట తినే కొన్ని బ్రేక్ఫాస్ట్లలో కానీ, అన్నంలో కానీ, పప్పు కూరల్లో కానీ నెయ్యి వాడకం జరగాలి. శీతాకాలంలో నెయ్యి తినడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంచుతుంది. శరీరాన్ని ఎంతో మృదువుగా ఉంచడంలో నెయ్యి సాయపడుతుంది. శీతాకాలంలో బెల్లం వాడకం ఆరోగ్యరీత్యా ఎంతో మంచిది. బెల్లం టీ, బెల్లం కాఫీ, బెల్లంతో తయారు చేసిన స్వీట్లు చాలా మేలు చేస్తాయి. బెల్లం ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నివసించే వారు బెల్లం వాడకం ఉత్తమం. చలికాలంలో ఖర్జూరం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఖర్జూరాలలో ఉండే పోషకాలు ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపకరిస్తాయి. శీతాకాలంలో నువ్వులు తీసుకోవడం కూడా ఎంతో మంచిది. నల్ల నువ్వులైనా, తెల్ల నువ్వులైనా, ఏ నువ్వులైనా సరే రోజు కొన్ని తినడం చెయ్యాలి. ఎందుకంటే నువ్వులు చర్మ ఆరోగ్య రక్షణలో కానీ, శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కానీ సహాయపడతాయి. అలాగే కొర్రలు, మొక్కజొన్నలు, మినుములు తీసుకోవడం కూడా చెయ్యాలి. ఎందుకంటే వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తిని నింపుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మానసిక ఒత్తిడి, నిద్రలేమి నుంచి బయటపడేస్తాయి. అలా శీతాకాలంలో ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఆరోగ్యాన్ని మనకు మనమే కాపాడుకోవచ్చు. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అని. కాలానుగుణంగా వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనం కూడా ఆహారంలో ఈ కొద్ది మార్పులు చేసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారం అవుతాం. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.